ఇది ఇస్లామిక్ ఫండమెంటలిజం ద్వారా షేక్ హసీనా వాజేద్ని పదవీచ్యుతులు చేశారు. సో ఆ అతివాద గ్రూపును సాటిస్ఫై చేయాలి. ఆ అతివాద గ్రూపును నేతృత్వం వహిస్తుంది ఉస్మాన్ హాదీ. భారతదేశం వ్యతిరేక ప్రసంగాలు చేస్తాడు. గ్రేటర్ బంగ్లాదేశ్లు కావాలి అని అంటాడు. అంటే గ్రేటర్ బంగ్లాదేశ్ అంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్నీ కూడా బంగ్లాదేశ్లో భాగం కావాలట. అంటే మనం పుట్టించిన బంగ్లాదేశ్, నేను ఒక మాట చెప్తాను, 3900 మంది మన సైనికులు బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేశారు. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం చెందింది ఒక 10 మందో 15 మంది సైనికులే. కానీ 1971 వార్లో మన సైనికులు 3900 కుటుంబాలు మన వాళ్ళు ప్రాణత్యాగం చేశారు. వాళ్ళ కోసం 10,000 మంది గాయపడ్డారు. అటువంటి మనం ఆ దేశ పుట్టుకు కారణమైతే ఇవాళ వాళ్ళు మనను ధిక్కరించే విధంగా వివరిస్తున్నారు. ఈ మాట అన్నది నేను కాదు, రష్యన్ రాయబారి ఇవాళ గుర్తు చేశాడు బంగ్లాదేశ్కు. మీ బంగ్లాదేశ్కు పుట్టుకకు సాయం చేసింది బంగ్లాదేశ్ దేశం ఏర్పడడానికి. పాకిస్తాన్ చేతిలో మీరు చాలా సఫర్ అవుతున్నప్పుడు ఆదుకుంది మీ భారత్. అటువంటి భారత్కు వ్యతిరేకంగా మీరు ఈ విధంగా ఎట్లా చేస్తారని ఆయన క్వశ్చన్ చేశాడు రష్యన్ రాయబారి. ఒకసారి చూడండి, ఆ దీపు చంద్ర విజువల్ మనం చూస్తున్నాం. దీపు చంద్రని ముందుగా పోలీసులు పట్టుకున్నారు. అతన్ని ఏదో డైరెక్ట్గా తీసుకొచ్చి చేయలేదు, పోలీసుల అదుపులో ఉన్నాడు. తస్లీమా నస్రీన్ చెప్పింది ఏంటంటే, ఒకసారి ఆ జనరల్ ఆడియో కూడా పీసీఆర్ వేయండి ఉంటే కనుక ఏం జరిగిందో. আমার সাথে এখানে আমরা গাড়ি আটকে দিচ্ছে, ওদের সাথে చాలా అత్యంత దారుణంగా దీపు చంద్రను కొట్టి చంపిన తర్వాత ఉరిదీశారు నడి రోడ్డు మీద. చనిపోయిన తర్వాత నడి రోడ్డు మీద ఉరిదీసి కాలబెట్టేశారు, తగలబెట్టేశారు. అయినా వాళ్ళ కోపం చల్లారలేదు. దాదాపు వేలాది మంది, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు. అయితే డైరెక్ట్గా మొదలేమనుకున్నారంటే ఒక మాబ్ తీసుకొచ్చి అతన్ని చంపింది అనుకున్నారు. కాదు, పోలీసు కస్టడీలోంచి మాబ్ ఎత్తుకెళ్ళింది. మరి పోలీసులు ఏం చేస్తున్నట్టు బంగ్లాదేశ్ పోలీసులు? తప్పు కదా వాళ్ళది. 1.3 కోట్ల మంది హిందువులు ఇంకా బంగ్లాదేశ్లో ఉన్నారు. 17 కోట్ల పాపులేషన్ బంగ్లాదేశ్లో, 30% ఉండే 17 కోట్లో 5.5 కోట్ల మంది హిందువులు ఉండాలి అక్కడ. అంటే భారతదేశం తర్వాత అత్యధికంగా హిందువులు ఉన్న దేశం బంగ్లాదేశ్ కావాలి. కానీ దేశ విభజన సమయంలో 30% మంది హిందువులు ఉంటే ఇప్పుడు 8% మందే అయినారు. మిగతా వాళ్ళందరినీ బలవంతంగా చంపడమో మత మార్పిడి చేసుకోవడమో చేశారు. ఇప్పటికీ 1.3 కోట్ల మంది ఉన్నారు. అంటే భారతదేశము నేపాల్ తర్వాత అత్యధికంగా హిందువులు ఉంది బంగ్లాదేశ్లో. 1.3 కోట్ల మంది. మన దగ్గర కొన్ని చిన్న రాష్ట్రాల కంటే ఎక్కువనే. 1.3 కోట్ల అంటే తక్కువ జనాభా ఏం కాదు. సో 1.3 కోట్ల మంది హిందువులు ఉన్న చోట ఇట్లా బెదిరించి మిగతా వాళ్ళని కూడా మీరు మతం మార్చుకోండి, మీరు పద్ధతిగా ఉండండి అని చెప్పినట్లు లెక్క. తస్లీమా నస్రీన్ ట్వీట్లో చెప్పింది, అతన్ని మాబ్ ఉరితివ్వలేదు, ఆ మాబ్కి అప్పగించింది పోలీసులే అని చెప్తున్నారు. చూస్తున్నాం మన విజువల్స్లో, ఆ విజువల్స్ బయటకు వచ్చాయి. పోలీసులు దగ్గరుండి ఇప్పుడు ఈ దీపుని మాబ్కి అప్పగించి చంపించారు. సో దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ వహించాలి? బంగ్లాదేశ్ ప్రభుత్వం కాదా? మహమ్మద్ యూనిస్ కాదా? సో తస్లీమా నస్రీన్ మన ట్వీట్ చేసినప్పుడు, ఎందుకంటే ఆమె బంగ్లాదేశ్ నుంచే వచ్చింది, బంగ్లాదేశ్లో అక్కడి మత ఛాందసవాదులు ఫత్వా జారీ చేస్తే ఇండియాకు వచ్చి తలదాచుకుంది. ఆమె చెప్పింది కరెక్ట్ అని ఇప్పుడు అర్థమైంది. సో చాలా దారుణమైన పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు ఏం సవాల్ చేస్తున్నారంటే, బంగ్లాదేశ్ మీరు వీసాలు రద్దు చేస్తే మేము వీసాలు రద్దు చేస్తాం అనే స్థాయికి వచ్చారు. అండ్ అసలు ఇంత ధైర్యం ఎందుకు వచ్చింది బంగ్లాదేశ్కు? బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది?
మాట్లాడదాం. మనతో పాటు సురేష్ కొచెట్యాల్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. సురేష్ కొచెట్యాల్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం మీ సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. సార్, ఏంటి ఇంత తెగింపు బంగ్లాదేశ్కు ఎక్కడి నుంచి వస్తుంది? వెనక ఎవరైనా ఉన్నారా, లేదా ఇస్లాం అతివాదమా, ఫండమెంటలిజమా, మరే కారణం వల్ల ఈ విధంగా చేస్తున్నారు? ఇది బేసిక్లీ అక్కడున్న జమైతే ఇస్లామీ అని ఒక పార్టీ మీకు తెలిసి ఉంటుంది. భారతదేశంలో వాళ్ళు ఉన్నారు. జమైతే ఇస్లామీ హింద్ వాళ్ళ పేరు. ఇక్కడ అటువైపు జమైతే ఇస్లామీ. ఓకే. వీళ్ళు చేపిస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి వీళ్ళు ఇట్లాంటి గొడవలు చేసినప్పుడు షేక్ హసీనా అప్పుడు స్ట్రిక్ట్గా ఉండి ఒక డిక్టేటర్ లాగా ఉండి ఆమె వీళ్ళందరినీ జైల్లో వేసి బంద్ చేశారు. యూనిస్ రాగానే వీళ్ళందరినీ బయటకి ఇచ్చేసారు. వాళ్ళ మీద ఏ కేసులు లేవు, ఏం లేవు. ఇప్పుడు సో వాళ్ళకి ధైర్యం వచ్చింది, ఏం కావాలంటే మేము చేసుకోవచ్చు అని చెప్పేసి. మీరు చూడండి, ఇప్పుడు ఈ జరిగిన దీపు హత్యలో కూడా బంగ్లాదేశ్ పోలీసులు మీరు చెప్పినట్లు కస్టడీ నుంచి గుంజుకొని తీసుకెళ్లి చంపేశారు వాళ్ళు. సరే, ఇప్పుడు మన ఎంబసీ బయట, ఏది మన బంగ్లాదేశ్ ఎంబసీ బయట చాణక్యపురంలో నిన్న ఒక చిన్న ప్రదర్శన, అక్కడ ఒక ప్రొటెస్ట్ జరిగితే దానికి పెద్ద న్యూస్ చేశారు బంగ్లాదేశ్లో. అది మన వాళ్ళు ఒక కిలోమీటర్ దూరం ఉన్నారు, అర్ధ కిలోమీటర్ దూరంలో డెమాన్స్ట్రేషన్ చేస్తే 25 మంది దాన్ని పెద్ద న్యూస్గా చూపించారు బంగ్లాదేశ్ మీడియాలో. బంగ్లాదేశ్లో బేసిక్లీ ఇప్పుడు పాకిస్తాన్ ఒక వర్షన్ 2.0 తయారైతుంది. అంటే పాకిస్తాన్ అక్కడ ఉన్నారు. పాకిస్తాన్ 71లో ఓడిపోయిన వాళ్ళ ఏం చెప్తారు, వాళ్ళతో పగ తీర్చుకుంటున్నారు భారతదేశానికి. కావాలని చెప్పి బంగ్లాదేశ్కి ఆయుధాలు ఇస్తున్నారు, బంగ్లాదేశ్కి కావాల్సిన సహాయం ఇస్తున్నారు, బంగ్లాదేశ్కి కావాల్సిన శాటిలైట్ ఎమర్జీ టర్కీతోని తెప్పించుకొని వాళ్ళు బంగ్లాదేశ్కి ఇస్తున్నారు. ఇదంతా చేస్తున్నప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, మీరు చెప్పినట్లు 1 కోటి మంది కన్నా ఎక్కువ హిందువులు అక్కడ ఉన్నారు. దీంట్లో చాలా మంది 71లో దాని తర్వాత కూడా పారిపోయి భారతదేశం వైపు వచ్చేస్తారు. ముందు 47లో వచ్చారు, తర్వాత 71లో వచ్చారు. షేక్ ముజీబుర్ రెహమాన్ హత్య తర్వాత చాలా మంది మళ్ళీ భారతదేశం వైపు పరిగెత్తుకుంటూ వచ్చారు. వీళ్ళ కోసమే మోదీ గవర్నమెంట్ CAA తీసుకొచ్చారు. మనందరికి తెలిసిందే, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. అంటే బంగ్లాదేశ్లో ఉన్న మైనారిటీస్, అది హిందువులు కావచ్చు, పార్సీలు కావచ్చు, జైన్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, వీళ్ళెవరికైనా భారతదేశం వైపు రావాలంటే ఇక్కడ వచ్చి మనం వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తాం. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఆల్మోస్ట్ నేను అనుకుంటా, నా అంచనా ప్రకారం ఒక 40 నుంచి 50 లక్షల మంది హిందువులు, మతువా కమ్యూనిటీ అంటారు, వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చిన హిందూ కమ్యూనిటీ, వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ సిటిజన్షిప్ ఇవ్వడం మొదలు పెట్టారు. ఎందుకంటే అది పెద్ద ప్రాసెస్. వీళ్ళు నిజంగా అక్కడి నుంచి హిందువులేనా, లేకుంటే ఏదైనా పాకిస్తాన్ ఏజెంట్గా తయారై ఇక్కడికి వచ్చారని చెప్పి చాలా మటుకు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాల్సి వస్తుంది. మనకు తెలిసింది CAA బిల్ పాస్ చేసిన తర్వాత కూడా కొంచెం టైం పట్టింది రూల్స్ ఫ్రేమ్ చేయడానికి. 2 సంవత్సరాల ముందు, ఎలక్షన్ ముందే రూల్స్ ఫ్రేమ్ చేశారు. ఇప్పుడు దాని ప్రకారం సిటిజన్షిప్ ఇవ్వడం మొదలు పెట్టారు. నిన్ననే మోదీ గారు మాట్లాడుతూ అక్కడ వెళ్ళి, మిమ్మల్ని మేము కాపాడుకుంటాం, మీకోసం సిటిజన్షిప్ మేము డెఫినెట్గా ఇస్తాం. ఎందుకంటే 2024 ఎలక్షన్లో బీజేపీకి ఈ కమ్యూనిటీ పెద్ద చేయొచ్చు. వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వకపోవడంలో వాళ్ళ కోపం బీజేపీ మీద తీర్చుకున్నారు వాళ్ళు. బీజేపీకి లాస్ట్ టైం వచ్చిన సీట్ 18 కన్నా తగ్గి 12 దాకా వచ్చారు వాళ్ళు. ఇది జరిగింది వెస్ట్ బెంగాల్. మమతా బెనర్జీ చూడండి, ఒక మాట మాట్లాడలేదు దీని గురించి. అక్కడ జరిగిన హత్య కానీ ఏమైనా, ఎందుకంటే ఇదే హత్య మీకు గుర్తుంటుంది, ముర్షిదాబాద్లో జరిగింది వెస్ట్ బెంగాల్లో. హిందువులు ఇంటి మీద దాడి చేసి హిందూ ఇంటి తగలబెట్టడము, హిందువుని చంపడం అంతా వెస్ట్ బెంగాల్లో జరిగిందే, కొత్తదేం కాదు అది. అటువైపు బంగ్లాదేశ్లో జరుగుతుంది, ఇటువైపు ఇక్కడ ముర్షిదాబాద్, మాల్డా, వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది. మమతా బెనర్జీ ప్రొటెక్షన్. సో దీనికి కొత్తదేం లేదు. బంగ్లాదేశ్లో ఉన్న ప్రొటెస్ట్ కోసం కావాలంటే ఇక్కడున్న జమైతే ఇస్లామీ వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తారు. వాళ్ళకి తెలుసు అది ఒక రిలీజియస్ బ్యాటిల్ నడుస్తుంది బంగ్లాదేశ్లో. మన అందరూ తెలుసు బంగ్లాదేశ్ ఇప్పుడున్న ఎకనామిక్ పరిస్థితి చాలా దారుణం. వాళ్ళ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ దెబ్బతిన్నది పెద్ద ఇంపాక్ట్గా. కానీ ఇప్పుడు భారతదేశం నుంచి కొంచెం టారిఫ్ అయిన దాకా కొంచెం ఎక్స్పోర్ట్స్ నడుస్తుంది వాళ్ళు. రెండోది వాళ్ళది జూట్ ఎక్స్పోర్ట్, అది కూడా మనం ఆపేసాం మొత్తం ఆల్మోస్ట్. ఎందుకంటే మన వైపు నుంచి వేస్తున్న రా మెటీరియల్ మనం ఆపేసాం వెస్ట్ బెంగాల్ నుంచి. మూడోదేమో వాళ్ళ చిన్న ఫార్మస్యూటికల్స్ ఉంది, అదంతా పెద్ద బిజినెస్ ఏం కాదు. నాలుగోదేమో షింప్ అండ్ ఫిషరీస్. ఈ 4 సెక్టర్లు కూడా భారతదేశం ఏం చేయాలంటే బంగ్లాదేశ్ని ఎకనామికలీ కంప్లీట్గా క్రిపుల్ చేసి పడేసేయాలి, వాళ్ళ గొంతు నొక్కేయాలన్నమాట. అది చేయాల్సింది మన ఏ సైనిక కార్యవాయి, సైనిక ఇది ఏం చేయక్కర్లేదు, ఎందుకంటే అది పెద్ద ఇష్యూ అయిపోతుంది తర్వాత. ఇది అయితే ఏంటంటే ఒక దోమని కొట్టడానికి సుత్తి యూజ్ చేసినట్లు అయిపోతుంది. అంత పెద్ద అక్కర్లేదు మనకి. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే బంగ్లాదేశ్ని స్లోలీ ఐసోలేట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ వైపు నుంచి అక్కడ చేస్తున్న అత్యాచారాల గురించి ఇంటర్నేషనల్ ఫోరంలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీపు హత్యని ఇంటర్నేషనల్ ఫోరంలో తీసుకెళ్ళి
నెతన్యాహు మీద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎట్లా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయించారో అది ఏం కాదులే, కానీ ఒక వార్నింగ్ లాగా ఉంటుంది అన్నమాట బంగ్లాదేశ్కి. ఎందుకంటే ఈ మొహమ్మద్ యూనిసే కదా నోబెల్ ప్రైజ్ తీసుకొని ఇట్లాంటి పని చేస్తున్నాడు. ఏమన్నాడు మొన్న ఐది హత్య తర్వాత, మేము ఆయన ఏది కావాలని అనుకున్నాం మేము చేసి చూపిస్తామని. అంటే భారతదేశంలో ఉన్న నార్త్ ఈస్ట్ ని గుంజుకుంటారు. వీళ్ళకి అసలు దమ్మే లేదు ఎక్కడ చేయడానికి. వీళ్ళు ఏం చెప్తారు, కళల్లో కూడా వీళ్ళకి అది రాదు బంగ్లాదేశ్ లో ఉన్న ఈ పార్టీలకి. సో మొహమ్మద్ యూనిస్ గారు ఒకటి మాట గుర్తుపెట్టుకోవాలి, భారతదేశం కావాలంటే ఏమైనా చేయొచ్చు, కానీ మనం ఇప్పుడు ఏం చేయకూడదు. స్ట్రాటజికలీ మనం క్వైట్ గా ఉండాలి. ఎందుకంటే ఒకవైపు యుఎస్ అక్కడ ఉన్నారు, వాళ్ళు చైనా మీద నిఘా పెట్టడానికి బంగ్లాదేశ్ ని ఉపయోగిస్తున్నారు. పోర్ట్ వైపు నుంచి నార్త్ బంగ్లాదేశ్ నుంచి కూడా వాళ్ళు చైనా వైపు ఏం చేస్తున్నారు, చైనా అని చూస్తున్నారు. ఇటువైపు ఏమో మనం చూస్తున్నాం, ఇక్కడ పాకిస్తాన్ కూడా వచ్చి వాళ్ళకి సహాయం ఇస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వచ్చారు, వాళ్ళ ప్రధానమంత్రి వస్తున్నారు, వీళ్ళు వచ్చి డెఫినెట్ గా పాకిస్తాన్ కు బంగ్లాదేశ్ కి ఎట్లా మైత్రి కుదిరింది? బద్ద విరోధులు, ఓన్లీ మన శత్రువు వల్లనే మనతో శత్రు మిత్రువు అయిపోయాడా? అంతే, వాళ్ళకి రిలీజియన్ అండి, వాళ్ళ రిలీజియన్ ఇంపార్టెంట్ వాళ్ళకి. మిగతా ఇస్లాం కాకుంటే ఎవరైనా కానీ వాళ్ళు కాఫీర్లు. తో బంగ్లాదేశ్ లో ఉన్న జమైతే ఇప్పుడు బంగ్లాదేశ్ లో మెయిన్ గా ఒకటే పొలిటికల్ పార్టీ మిగిలిపోయింది, బిఎన్పి, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ. ఎవరు, ఖలీదా జియా వాళ్ళ పార్టీ. ఆమెమో క్రిటికల్ గా లండన్ లో ఉంది, వెంటిలేటర్ లో ఉంది, ఆమె బతకడం చాలా కష్టం. వాళ్ళ కొడుకు ఇప్పుడు బంగ్లాదేశ్ లో క్యాంపెయిన్ మొదలు పెడుతున్నాడు. బంగ్లాదేశ్ ఇప్పుడు జరగబోతుంది ఏంటంటే రెండు మేజర్ ఇన్సిడెంట్స్ ఇంకా బంగ్లాదేశ్ లో రాబోతుంది వచ్చే నెలల్లో. ఒకటి అక్కడ ఎలక్షన్, అది ఫిబ్రవరిలో జరగవచ్చు అంటున్నారు, కానీ నాకు ఇప్పుడైతే డౌట్ ఉంది ఫిబ్రవరిలో ఏమైనా జరుగుతుందో లేదో. రెండవది రెఫరెండం, అంటే మనకు ఒక రాష్ట్రపతి కావాలి, ఆ రాష్ట్రపతి పవర్ ఏముండాలి, రాష్ట్రపతికి ఎట్లాంటి పవర్స్ ఇవ్వాలి అని చెప్పి ఒక రెఫరెండం. అది కాకుండా వాళ్ళ లోవర్ హౌస్, వాళ్ళ అప్పర్ హౌస్ అంటారు మన రాజ్యసభ లాగా, అక్కడికి నామినేషన్ చేయడానికి ఇక్కడ లోవర్ హౌస్ లో వచ్చిన ఓట్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బంగ్లాదేశ్ నేషనల్ పార్టీకి 35% ఓట్లు వచ్చింది అనుకోండి, లేకుంటే 40% ఓట్లు వస్తే వాళ్ళు 40% మందిని వాళ్ళ అప్పర్ హౌస్ కి నామినేట్ చేసుకోవచ్చు. ఇది కొత్త ఒక పద్ధతి తీసుకొస్తున్నారు వాళ్ళు.